నేతన్న సేవా పథకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట 2 రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన ఆరోపణలను టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ధర్మవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో పాటు కొంతమంది ప్రజా సంఘాలు నాయకులు చేతులు కలిపి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వేలాది మంది చేనేత కార్మికుల్లో గందరగోళం సృష్టించాలనే దురుద్దేశంతోనే కేతిరెడ్డి ఈ తరహా తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. నేతన్న సేవా పథకంపై అసత్య ప్రచారాలు చేస్తూ చేనేత కార్మికులతో అపోహలు సృష్టించవద్దని హితవు పలికారు. ఎన్నో కుటుంబాలకి అత్యవసరమైన పథకం చేనేతల సేవలు. ఒక అద్భుతమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో లేకపోయినా చేనేతల మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో, వారి కష్టాన్ని, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి ఈరోజు ఈ రాష్ట్రంలో 70,000 మంది కుటుంబాలకు పైగా అందరికీ లబ్ధి చేకూర్చాలి అనే ఒక ఆలోచనతో ఈ చేనేత వృత్తి పూర్తి స్థాయిలో కనుమరుగు కాకూడదు, ఈ వృత్తిని కూడా నిలబెట్టాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ఈ పథకాన్ని కుటుంబ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఈ పథకాన్ని ఈరోజు అమలు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మరి అదే రకంగా నారా లోకేష్ గారికి కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ అద్భుతమైన పథకాన్ని మన సమస్యలను, గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలను పైదాకా తీసుకెళ్లి ఈ పథకాన్ని సాధ్యం చేసిన మన జౌళి శాఖ మంత్రి సవితమ్మ గారికి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా చేనేత సోదరుల తరఫున నేను తెలియజేస్తున్నాను. ఎన్నో రకాల ఇబ్బందులు చేనేతలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ వృత్తిని పూర్తి స్థాయిలో వదులుకోవాలనే ఆలోచన లేకపోతున్నప్పుడు ఇటువంటి సహకారం గవర్నమెంట్ నుంచి రావడం అనేది ఖచ్చితంగా మనమంతా కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంటుందనేది నేను తెలియజేస్తున్నాను. అందులోనూ ముఖ్యంగా ధర్మవరంలో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చేనేతలు అనే విషయము. దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మందికి పైగా ఈరోజు ఈ పథకానికి అర్హులైతే ఒక ధర్మవరంలో మాత్రమే, నియోజకవర్గంలో మాత్రమే దాదాపు 12,000 మందికి ఈరోజు ఈ పథకంకి అర్హులయ్యి వారందరూ ముందుకు వస్తున్నారంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం అందరూ కూడా ప్రశంసించాలి. ఈరోజు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మనకు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తుంది. ఈ రకంగా మనకంతా ఈ మునుపెన్నప్పుడు ఎప్పుడూ లేనట్టుగా, అంటే గతంలో వైసీపీ పార్టీ హయాంలో ఎట చేసిన కూలి మగ్గాలకు ఏ రోజు సహకారం అందించలేదు. ఇక్కడ ఉన్న కూలి మగ్గాలు ఎవరైతే నేసే వాళ్ళు ఉన్నారో ఒక ధర్మవరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి సొంత మగ్గాలతో పాటు చాలా మంది నేర్చుకోలేక, సొంతగా లేక కూలి మగ్గాల్లో కూలిపోయే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. కూలి మగ్గాలు నేసేవాళ్ళు వారందరినీ గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ వాళ్ళందరినీ కన్సిడర్ చేయలేని పరిస్థితి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సవితమ్మ గారికి కావచ్చు, పైన నారా లోకేష్ గారికి కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ సమస్యను పూర్తి స్థాయిలో వారి వరకు చేరవేసిన తర్వాత ఖచ్చితంగా వారిని కన్సిడర్ చేయండి, లీగల్ గా కన్సిడర్ చేయండి వాళ్ళను అని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాలకు కూడా మనమంతా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే ఈరోజు ఎంతో మందికి లబ్ధి చేకూరే పరిస్థితి ఈ పథకం ద్వారా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అదే రకంగా ఈరోజు మనకి 7వ తారీఖున నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు ఈ పథకాన్ని అనౌన్స్ చేయడము, మరి ఆ రోజు నుంచి ఏదైతే రోజుకి నాకు తెలిసి దగ్గర 2 ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి. 2 ఎక్స్టెన్షన్స్ లో మరింత మంది ఎవరైతే దీని మీద ఆధారపడి ఉన్నారో ఏ ఒక్క అసలైన లబ్ధిదారుడు ఇందులో ఖచ్చితంగా దీని నుంచి లబ్ధి చేకూరకుండా పోకూడదు, ఖచ్చితంగా వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలి అనే ఆలోచనతో ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు రేపటి దాకా సమయం ఇవ్వడం జరిగింది. దయచేసి ధర్మవరం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరైన లబ్ధిదారుడు ఉంటే, ఏవైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి రేపటి రోజు వరకు సమయం ఉంది కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి దాన్ని మరి సచివాలయాల్లో మరొకసారి అప్లై చేసుకోవాల్సింది కూడా మేము అందరినీ కూడా కోరుతున్నాను. అప్లై చేసుకుంటేనే మనం ఈ పథకాన్ని మనం తెచ్చుకోగలుగుతాము.
అప్లై చేయకోకుండా మనం రేపు పొద్దున ఎవరిని అడిగినా ఏమడిగినా మన అనర్హుల కిందకి పడిపోతాం మనం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గుర్తులో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకుంటే అనేక మంది కావచ్చు, ఈ పథకాన్ని తప్పుదారి ఏ రకంగా పట్టించాలి అంటే, మున్సిపల్ ఎలక్షన్ సమీపిస్తున్నాయి. ఈ సమీపిస్తున్నప్పుడు ఇటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని ఇంతమంది చేనేతలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేటట్టుగా ఇంత బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చారంటే, ఈ సమయంలో దీన్ని ఏ రకంగా చెడగొట్టాలి అనే ఒక దురుద్దేశంతోనూ దురాలోచనతోనూ ఈరోజు గతంలో చూసాం మనం నిన్న మొన్న డిఎస్సి. ఈరోజు అంత పారదర్శకంగా జరిగిన డిఎస్సిని కూడా నారా లోకేష్ గారి మీద ఏదో వేసేసి ఆయన ఏదో రాజీనామా చేయాలని చెప్పి ఏ రకంగా బురద జల్లాలని ట్రై చేశారో, అదే ధర్మవరంలో కూడా ఈ నేతన్నల సేవలో పథకాన్ని కూడా అదే రకంగా రాంగ్ ట్రాక్ పట్టించాలి అనే ఒక దురుద్దేశం అనేది మనకు క్లియర్ కనపడుతుంది. ప్రజలందరూ ఒకటి ఆలోచన చేయాలి. మీరందరూ వీళ్ళు పెట్టే అలజడులు కానీ ప్యానిక్ కానీ వీళ్ళు చేసి ఏదైతే చేస్తున్నారో దానికి దయచేసి గురి కావద్దండి, అలజడి గురి కావద్దండి. మీకు అందరికీ డబ్బులు ఏవైతే పడేటి ఉన్నాయో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వలన మనకు డిలే అవుతున్నాయి. ఈరోజు 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంది. 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చక్కన పథకం పెట్టంగానే 6 స్టెప్ వ్యాలిడేషన్ చేసినప్పుడు కొన్ని అవన్నీ ఈ టెక్నికల్ ఇష్యూస్ వలన అది డిలే అవుతా వస్తుంది. కానీ మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే పడినాయి, రెండో రోజు పడినాయి, ఈ వారం రోజు కంటిన్యూగా కొద్దిగా పడుతున్నాయి. ఈ రోజు పడతాయి, రేపు పడతాయి, మరి సోమవారం పడతాయి, మంగళవారం పడతాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలిజిబుల్ లిస్ట్ లో మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ పెడుతున్న భయాలకు మీరంతా గురి కావాల్సిన అవసరం లేదు. పడతాయో పడవో అనే భయాందోళనకు మీరు గురి కావాల్సిన అవసరం లేదు. మీ అందరిది ఏదైతే ఖచ్చితంగా శాంక్షన్ లిస్ట్ లో ఉంటే మీరు అప్లై చేస్తుంటే ఖచ్చితంగా మీ అందరికీ డబ్బులు పడతాయి అనే విషయాన్ని ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. గత 2 రోజుల నుంచి